రాణి రాణి ఎవరు? వస్తున్నా. చెప్పండి. మా ఇంట్లో కాఫీ పౌడర్ అయిపోయింది, కొంచెం పెడతావా? ఓకే, తెస్తాను, ఉండండి. ఎవరమ్మాయి? నేను ఎప్పుడు చూడలేదే. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఓకే అండి. ఎవరమ్మాయి? నేను ఎప్పుడు చూడలేదే. ఆవిడ మన ఎదురింట్లో కొత్తగా దిగారండి. టీ పౌడర్ అయిపోయిందన్నా కదా, ఎక్కడి నుంచి తెచ్చా? పక్క ఫ్లైట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కొచ్చాను. నాకు చెప్తే నేనే షాప్కి వెళ్ళి తెచ్చేవాడు కదా. నువ్వు అవేవి చేయడానికి ఉన్నావు కానీ ఇంకా చేయాల్సింది ఏం చేస్తావని. సరే నువ్వు వెళ్ళి కూర్చో, టీ అయ్యాక తీసుకొస్తాను. సార్ 2 డేస్లో ఫైల్స్ అన్నీ మీ టేబుల్ మీద పెడతా సార్. మ్యాన్ పవర్ లేదు సార్, అర్థం చేసుకోండి సార్. హలో సార్, సార్ ప్లీజ్ సార్, ఒక్క 2 డేస్ టైం ఇవ్వండి. ప్రాజెక్ట్ మొత్తం మీ టేబుల్ మీద పెడతాను సార్. హలో ఏమండి, ఏమైంది? ఏం లేదు, ఆఫీస్లో ప్రెజర్స్ ఎక్కువ అవుతున్నాయి. సరే మీకు ఆ మూడు పోయి మంచి మూడులోకి నేను తీసుకురావాలా? ఎలా తీసుకొస్తావు? నా దగ్గర ఒక చిట్కా ఉందిగా. నాకు ఇప్పుడు ఏం మూడ్ లేదే. నేనున్నాను ఒక మూడు తెప్పించడానికి. నాకేం మూడ్ లేదు. నేనున్నాను కదా మూడు తెప్పించడానికి. వద్దు, నేను చెప్పింది నేను వినండి ఒకసారి. బా నాకేం మూడ్ లేదే. ఆగా, ఎందుకు సతాయిస్తుంటావు? ఆఫీసులో వాళ్ళు సతాయిస్తారు, ఇంట్లో నువ్వు సతాయిస్తావు. మనసు ఎంత ఉందిరా? బిస్కెట్స్కి వెళ్ళిపో. వదలండి. ఇలా చూస్తుంటే మూడొస్తుంది. నాకు రావట్లేదు, వదులు. ఈరోజు ఏదేమైనా ఈ అందాన్ని ఆస్వాదించాల్సిందే. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను, వదులు. ఈ మధ్యలో ఏమైందే నీకు? ముట్టుకుంటే చిరాకు పడుతున్నావు, దగ్గరకు వస్తే దూరం పోతున్నావు. ఏం కాలేదు, నాకు ఇష్టం లేదు. నేనంటే ఇష్టం లేదా, అదంటే ఇష్టం లేదా? రెండూ ఇష్టం లేదు నాకు. మొగాడు చూడని అందం ఆడదానికి ఎంతున్నా వేస్ట్ అని. చూడకుండా ఏం కాదు, నా అందమే కరిగిపోదు. ఫీలింగ్స్ లేని బండరాయి చేసుకొని ఏమండి, నేను వదలనంటే వదలను. నాకు ఇలాగే ఉంది, నాకు చిరాకు ఉంది. కానీ నేను వదలను. వదలమంటుంటే ఎప్పుడు చూసి నీదే పన్నా నీకు? అసలు నన్ను ఎప్పుడు పట్టించుకున్నావు? నాకు మాత్రం టైం కుదరద్దా? నేను ఎంత బిజీ చూస్తలేదా? బిజీ, పిల్లల్ని కూడా పట్టించుకున్నంత బిజీ. అంతగా నేను చేస్తున్నావు నాకే అర్థం కావట్లేదు.
చూడు, నేను ఎక్కువ నీతో స్పెండ్ చేస్తే అక్కడ నా జాబ్ పీకేస్తారు. తర్వాత మన ఇద్దరం అడుగు తినాలి. ఇప్పుడు ఏదో రోజు బిర్యానీ పెడుతున్నాడు. ఆ మాత్రమే దొరుకుతుంది, సంతోషించు. ఇప్పుడు ఏమంటావు? నేను సుఖ పెడతావా సుఖ పెట్టవా? నాకు చాలా వర్క్ ఉంది. పోరా. హలో, మీరు ఇంకా పడుకోలేదా? నిద్ర రావట్లేదు. నాకు రావట్లేదు. మీరు కూడా నాలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనమాట. టైంలో పెళ్ళైన వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నామంటే ఇంకేంటి అర్థం కాకపోతే. మీ హస్బెండ్ కూడా నేను దూరం పెడతాను. అంటే మీ వైఫ్ కూడా. నా ప్రాబ్లం కూడా అదే. మన ఇద్దరి ప్రాబ్లం పోవాలంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఏంటది? బట్ మీరు దాన్ని ఒప్పుకోవాలి. మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మన ఇద్దరం సీక్రెట్గా కలిస్తే అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. ఏంటి ఆలోచిస్తున్నాను? పడలేని ఇవ్వను, వేస్ట్. వయసు పోతుంది. సరే, ఇక్కడ కాదు, మాకు బెడ్రూమ్ ఉంది, అక్కడికి వెళ్దాం. సరేరా. తీసే కొద్ది వేస్తున్నావేంటి? ఇంకెవరి మీద వేయాలి? నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. నాకుంది.
ఒకసారి చెప్తే అర్థం కదా. వారం రోజులు నన్ను ఇదే చెప్తాను కదే. చెప్పా కదా నాకు ఇంట్రెస్ట్ లేదని. ఇంట్రెస్ట్ వస్తే నేనే పిలుస్తా. ఇంకెన్ని రోజులకు వస్తుంది నీకు ఇంట్రెస్ట్? అది చెప్పి రావడానికి ఏమన్నా ముహూర్తమా? 3. నీ 3 వచ్చేలోపు నేను ముసలోడు అయిపోతా. రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. వర్క్ ఎప్పుడు ఉంటుంది కానీ తిరుగు. నా వల్ల కాదే, నిద్ర వస్తుంది. తిరుగు. సైలెంట్గా పడుకో. మంచి మూడ్లో ఉన్నా, నా కోపం తెప్పించు. నా వల్ల కాదే, రేపు ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. వర్క్ రోజు ఉండేది కదా. చెప్తే అర్థం కాదు నీకు. చిరాకు తెప్పించుకెళ్ళి పని చూసుకో. వయసులో ఉన్న పిల్లానికంటే వర్క్ ఎక్కువైంది నా మొగుడికి. అనులే, ఓపిక లేదండి, ఇంకాసేపు పడుకుంటా. పడుకోకుండా రాత్రి అంతా ఏం చేసావే? ఆడుకున్నా. సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. సరేలే, వెళ్ళు. లేచి వెళ్ళి ప్రెస్ ఆఫ్ వంట చేయి. సరే, నేను చేస్తాను. పో. ఏమండి ఏమండి, టైం 9 అవుతుంది. నిద్ర లేకండి. రాత్రంతా నిద్ర పోకుండా ఏం చేసినావు? బాల్కన్లా అమ్మ నాన్న ఆడుతున్నది. ఆటలాడడానికే పని చేస్తావులే కానీ టిఫిన్ చేసి పెట్టాలి, లేచి తినండి. బాగా చెప్పినావు కానీ ఎందుకు టిక్ టాక్ తయారై ఇడిపోతున్నావు? ఆడుకోవడానికి మార్కెట్ పోతున్నా, వస్తావా? నేను ఆడే ఆటలు అక్కడే ఉండవు కానీ నువ్వు ఆడుకోపో. బాగానే ఆడుకుంటాలే కానీ త్వరగా తెచ్చి రెడీ అవ్వు. మొగంతో సంసారం చేయడం తెలియదు కానీ టిప్ టాప్ తయారై మార్కెట్లో తిరుగుతాం. లేస్తా పోవా. ఎవరు చూడడానికి మార్కెట్ పోయింది, నీ ఆయన ఆఫీస్కి వెళ్ళాడు, అందుకే వచ్చా. నీ పిల్లలు త్వరగా వస్తే, అది నీ పిల్లం తొందరగా వచ్చేస్తే మార్కెట్కి వెళ్తే 3 గంటల దాకా రాదు. అను, ఏం చేస్తున్నావే? నిన్ను నమ్మినందుకు నాకు తగిన బుద్ధి చెప్పాను. అది కాదండి, నేను చెప్పేది వినండి. చేప అసలు
నేను చంపినా తప్పులేదే. ఒకసారి నేను చెప్పేది వినండి. నేను అసలు ఏం విన్ను. నీకేం తక్కువ చేశానే? పోయి వీడిని చె వద్దే నిన్న నమ్మతాను. వద్దు నేను చెప్తాను. దండం పెడతానే. వద్దే వారం రోజులు పానం బాగాలేకపోతే నువ్వు చేసే పని నేను చెప్తాను. తప్పైపోయింది. సిగ్గులేదే నీకు? ఇంత నమ్మించావు కదా. నేను చెప్తాను. నేను దండం పెడతాను. ఏదో తప్పంతా నాదే అనంటావు. తప్పంతా నీదే, నాకు కాదు. ఎన్నిసార్లు నీ దగ్గరకు వచ్చాను, ఎన్నిసార్లు నీ దగ్గరకు వస్తే నువ్వు దూరంగా పెట్టడం వల్లనే ఇది జరిగింది. తప్పంతా నాదే అన్నట్టు నన్ను కొడతాను. ఏంటి చూస్తున్నారు? చెప్పండి సమాధానం. మేం తప్పు చేయడం ఏంటి? మేమేం చేసాం? మీరు అసలు నన్ను పట్టించుకున్నారా? దగ్గరికి వస్తే అసలు తాకనిచ్చారా? ఎంతసేపు ఆఫీసు వర్క్ ఇదేనా? అసలు మాకేం కావాలో మీరు కొంచెం అర్థం చేసుకున్నారా? మీరే సరిగ్గా ఉంటే మేము ఇంతవరకు వచ్చేవాళ్ళమా? అసలు పట్టించుకున్నారా అండి నన్ను? నేను ఎప్పుడు ఆలోచించేది మన ఫ్యూచర్ గురించేనే, కానీ నీకు ఈ అవసరం కూడా తీర్చాలనే ఆలోచన కూడా నాకు లేదు. అందుకే బేబీ ఈ తప్పు జరిగి ఉంటుంది. ఇక మీదట ఇంకెలాంటి తప్పు చేయను. సారీ అండి, ఇంట్లో చాలా సున్నితంగా పెరగడం మూలాన కొంచెం మిమ్మల్ని దూరం పెట్టాల్సి వచ్చింది. ఏమనుకోకండి, ఇప్పటి నుంచి నేను మారుతాను. మీరు మారుతా అంటే అంతకంటే ఏం కావాలి? నీతో కలిసి బతకడం అంటే నాకు కావాల్సింది. సారీ, ఏదో మన లైఫ్ బాగుండాలని ఆఫీస్ ప్రెజర్స్ కూడా పక్కన పెట్టి అప్పుడప్పుడు నీతో హ్యాపీగా ఉన్నాను, కానీ నువ్వు కోరుకునే సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. అందువల్లే అప్పుడప్పుడు నిన్ను దూరం పెట్టాను. ఎక్కువైనా పెట్టాను. ఐఎమ్ రియలీ సో సారీ. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలండి. నీతో కలిసి బతకడం కావాల్సింది. మీరు మాట్లాడితే నేను హ్యాపీ.